రైట్ గా బెట్టింగ్ యాప్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులతో పాటు వివిధ కంపెనీలపైన కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన వారిలో ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, రానా, మంచులక్ష్మి, అనన్య నాగన్ల, సిరి హనుమంతు, వర్షిణి, సౌందర్య రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషయ్య, సుప్రీతలు ఉన్నారు. వీరిలో కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. ఇక మియాపూర్కు చెందిన వ్యాపారవేత్త పిఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని ఫణీంద్ర శర్మ తన కంప్లైంట్లో ఆరోపించారు. ఈ యాప్ల ద్వారా వేల కోట్ల రూపాయలు చెలామణి అవుతున్నాయని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ యాప్లు సులభంగా డబ్బు సంపాదించే ఆశతో ప్రజలను ఆకర్షిస్తూ వారిని జూద వ్యసనంలోకి లాగుతున్నాయని కంప్లైంట్లో తెలిపారు. రైట్ గా బెట్టింగ్ యాప్లపై ప్రముఖులకు, సినీ ప్రముఖులకైతే ఇప్పటికే వారిపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ రాజు లైవ్ లో అందిస్తారు. సల్మాన్ రాజు, చెప్పండి, అసలు ఈ కేసుకు సంబంధించి బెట్టింగ్ యాప్లపై కూడా చాలా మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, అలాగే ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. మరి వారికి సంబంధించి వారి వర్షన్ ఏంటి, వారేమంటున్నారు? ఎస్ సల్మాన్ రాజు. కొంత ఇది చాలా నష్టపోతున్నారని ఫణీంద్ర శర్మ అయితే ఆ కేసు వ్యాపారవేత్త తను వీరి మీద అయితే కేసు నమోదు చేసే విషయంలో కొంత వెనకాలేదు. దీనికి చూస్తున్నట్లయితే 9 మంది మీద ఈ యొక్క కేసు నమోదు చేశారు. సుమారు చాలా మంది యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారా, అంటే సినీ ప్రముఖులు, ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వారైతే ఆ యొక్క బెట్టింగ్ యాప్లతోటి మాత్రం కొంతమంది పేద మధ్య తరగతి వారిని కొంత ప్రమోట్ చేస్తారు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లతోటి. దీనికి సంబంధించి కేసు అయితే పెట్టారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి సినీ ప్రముఖుల మీద, అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సినీ ప్రముఖులను చాలా మంది వారు ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. వారి యొక్క ఏదైతే బెట్టింగ్ యాప్లతోటి ఇన్స్టాగ్రామ్ల మీద వారు చేస్తున్న యొక్క ప్రమోషన్స్ అయితే ఉంటాయో దాని మీద కూడా ఈ యొక్క పేద ప్రజలు పెద్ద ఎత్తున మాత్రం దానికి సంబంధించి బెట్టింగ్ యాప్ల ద్వారా వేల కోట్లు అయితే యొక్క చేతులు మారుతున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది పేద ప్రజలు అయితే చాలా నష్టపోతున్నారు. యాప్లు మాత్రం దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టే ఒక జూదం లాంటిది. ఈ యొక్క జూదం చాలా మంది నష్టపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇలాంటి యాప్ మీద కొరడా దొరుకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్లతోటి చాలా మంది పేద ప్రజలు చనిపోయారు. అదే విధంగా దీంట్లో నష్టపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వీటిని నిషేధించాలని అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఈడీ మాత్రం వీరి మీద కొంత
కొరడా జురిపించి 29 మంది మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి చాలా మంది సినీ ప్రముఖులున్నారు. లేకుంటే టీవీ షోల కార్యక్రమాలకి ఉన్నవారు కూడా దీని మీద చాలా మంది ఉన్నారు. 20 మంది మీద ఈడీ అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బెట్టింగ్ యాప్ల మీద చాలా సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రోత్సహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఈ యొక్క యాప్లను నిషేధించాలి. చాలా మంది ప్రజా సంఘాల నుంచి వచ్చే పిలుపులు మాత్రం చాలా ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే సినీ ప్రముఖులు లేకుంటే దీని ఫాలోవర్స్ ఉంటారు కనుక వారి యొక్క వాటిని చూసి వీళ్ళు బెట్టింగ్ యాప్లలో చాలా మంది నష్టపోతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని మాత్రం ఈడీ కొంత వీరి మీద చేశారు. ఇంకా చాలా మంది ప్రముఖులలో టోటల్గా 29 మంది సినీ ప్రముఖుల్లో కేసు నమోదు చేయడం చూసాం. అలాగే విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, శ్యామల, రానా, శ్రీముఖి, ప్రకాష్ రాజ్ వీళ్ళు మెయిన్ గా కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి ఎలా చూసుకోవాలి అంటారు? మరి దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఈ యొక్క సినీ ప్రముఖులు అంటే ఒక మంచు లక్ష్మి కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, అంటే వీళ్ళు మాత్రం కొంత పబ్లిక్ లో కానీ లేకుంటే వీరిని ఫాలో చేసే వాళ్ళు అయితే చాలా మంది ప్రజలు ఉంటారు. వారి యొక్క సినిమాలు వస్తే కూడా వారు ఏ చేసినా వారిని అనుకరించి మాత్రం ఈ యొక్క ఆ ప్రజలైతే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే 29 మంది అంటే టీవీ షో కార్యక్రమాలలో ఉన్నవారు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క బెట్టింగ్ యాప్ల మీద సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేశారో వారి మీద కొంత ఈడీ అయితే కేసు నమోదు చేస్తుంది. ఖచ్చితంగా వీటి మీద సీరియస్ గా ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పేద ప్రజల కోసం ఇలాంటి యాప్లతోటి మోసపోతున్నారు. అనేది ఆత్మహత్యలు లేకుంటే సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ యొక్క కుటుంబాలు కూడా విచ్ఛిన్నంగా చాలా మంది చనిపోయారు. ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ల మీద మాత్రం ఖచ్చితంగా కొరడా చూపించదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్లతోటి పేద ప్రజలు లేకుంటే ఉన్నత విద్యావంతులు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లతోటి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్ సల్మాన్, సెలబ్రిటీలు అంటే చాలా మంది కూడా చాలా మంది వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వింటారు. ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చెప్పినా ఏం యాప్ని ప్రమోట్ చేసినా వాళ్ళను అనుకరించే విధానం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ అలాగే చెప్పండి, ఇక కేవలం 29 మంది సినీ ప్రముఖులైనా లేకుంటే ఇంకా ఈ కేసుకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఫణీంద్ర శర్మ అయితే ఒక వ్యాపారవేత్త. ఈ యొక్క బెట్టింగ్ యాప్లతో అయితే చాలా మంది మరణిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్ యాప్లతోటి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలే కాదు దేశవ్యాప్తంగా, ఎందుకంటే సినీ ప్రముఖులకు చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే వారు ఏ చేసినా వారిని ఫాలోఅప్ చేస్తున్నారు కనుక వారిని అనుకరిస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లతో అయితే చాలా మంది విద్యావంతులు కూడా దీంట్లో నష్టపోతున్నారు. వ్యాపారవేత్తలు కూడా చాలా మంది నష్టపోతున్నారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే విద్యావంతులు వ్యాపారవేత్తలు మాత్రం ఇలా పెద్ద మొత్తంలో కోట్ల కొద్ది డబ్బులు మారుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్లతోటి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పేద ప్రజల నుంచి మొదలుకొని వ్యాపారవేత్తల వరకు అయితే చాలా మంది నష్టపోయారు. దీనికి సంబంధించి ఫణీంద్ర శర్మ అనే ఒక వ్యాపారవేత్త మాత్రం దీనికి సంబంధించి కేసు అయితే పెట్టాడు. ఖచ్చితంగా దీని మీద ఈడీ ఖచ్చితంగా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది తీగలాగితే డొంకలాగినట్టు ఇప్పటి వరకు అయితే 29 మంది అయితే ప్రముఖుల పేర్లు అయితే వారి మీద ఈడీ కేసు నమోదు చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా ఈడీ కనుక విచారణ చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో చాలా మంది ఆ యొక్క బెట్టింగ్ యాప్ల ఉన్నారో వారి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎస్ సల్మాన్, మీరు చెప్పినట్లుగా కూడా బెట్టింగ్ యాప్లలో చాలా మంది నమ్మి మోసపోవడం కూడా మధ్యతరగతి వాళ్ళని కూడా పేదవాళ్ళని కూడా చూసాం, చనిపోవడం కూడా వరకు కూడా చూసాం. మరి ఈ నేపథ్యంలో ప్రజలకు ముఖ్యంగా వీటికి సంబంధించి ఎటువంటి రిలీజ్ రావాలి, అలాగే ఎలాంటి చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందంటారు?
మనం చూసుకున్నట్లయితే అంటే ఆ సినీ ప్రముఖుల్లో చాలా మంది అంటే ఆ అగ్రనాయకులు అయితే ఎవరైతే ఉన్నారో లేకుంటే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారా మాత్రం చాలా మంది నష్టపోతున్నారు. ఇలా నష్టపోకుండా ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అంటే ముగింపు అయితే ఖచ్చితంగా పలకాలి. ఎందుకంటే పేద ప్రజల నుంచి వారి యొక్క కుటుంబాలు అంటే ఒక ఉన్నత విద్యావంతుడు కూడా దీంట్లో ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బు పోగొట్టుకుంటున్నాడు. చివరికి అప్పులు చేసి కూడా ఆ యొక్క అప్పులు తీర్చలేక మాత్రం సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబం అంటే ఒక విద్యావంతుని చేసేందుకు ఆ యొక్క పేద కుటుంబం గాని లేకుంటే ఎవరైనా ఖచ్చితంగా వారిని ఒక విద్యావంతులను చేసి చాలా కష్టపడి చదివిపిచ్చిన తర్వాత ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లతోటి ఆ డబ్బులు వృధా ఖర్చు చేసి లేకుంటే అప్పులు తీసుకొచ్చుకొని పెట్టి చివరికి వారు ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలైతే చాలా మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లను మాత్రం ఖచ్చితంగా నిషేధించాలనైతే ఆహ్, పేద ప్రజల నుంచి అంటే కింది స్థాయి ప్రజల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అయితే కొంతమంది చాలా మంది చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లతోటి ఎవరైతే సినీ ప్రముఖులు చేస్తారో వారు కూడా అంటే ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్‌లు మాకు తెలియక చేశామనేది ఆ సందర్భాలైతే చాలా మంది చెప్పారు. ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లు నేను ఇలా అనుకోలేదని అయితే కొంతమంది అగ్రనాయకులు లేకుంటే ఈ బెట్టింగ్ యాప్‌ల మీద ఎవరైతే కేసు నమోదు అయ్యిందో ఖచ్చితంగా వారు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లను ఇక ముందు మేము చేయమని అయితే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో మీడియా ముందు చెప్పినట్లయితే మనకు ఓకే. ఖచ్చితంగా రైట్. వినబడతాయి. ఖచ్చితంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లతోటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈ యొక్క బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని అయితే ఖచ్చితంగా చాలా మంది ప్రముఖులైతే కోరుతున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.